నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొల్లాపూర్లో బీసీ కాలనీలో పేదలకు ఇండ్ల స్థలాలకు పట్టాలిచ్చి పంపిణీ చేయాలి. ఏసీబీ వలకు మరో అవినీతి తిమింగలం. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఆనంద్ బాబు నియామకం. నా తోడల్లుడు వెంకటేశ్వరరావు మా కుటుంబంలో విశిష్టమైన వ్యక్తి. ఎగువ అహోబిలంలో ఘనంగా ధ్వజారోహణం. అత్యాచారానికి గురైన ఆశా బాధితురాలికి న్యాయం చేయాలంటూ జగిత్యాల కలెక్టర్ ముందు ఆశా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జగిత్యాల జిల్లాలో దుబ్బ రాజన్న జాతర సందర్భంగా విధులు నిర్వహించి ఇంటికి వెళ్తున్న ఆమెను ఓ నిందితుడు రాయికల్ మండలంలో బెదిరించి దాడి చేసి బైక్ మీద తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. కనీసం ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసు కూడా నమోదు చేయకుండా అరెస్టు చేయకుండా ఆమెకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందకుండా చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన జిల్లా సీఐటీ తీవ్రంగా ఖండిస్తుంది. కార్యక్రమానికి ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు విజయలక్ష్మి, సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎల్ బాలకృష్ణ హాజరయ్యారు. మొత్తం ప్రజలలో కలిసి ఉంటాం కదా, ప్రజలలో భాగం కదా అనేసి నమ్మి బైక్ ఎక్కింది ఆశా వర్కరు. ఎక్కినందుకు వాడు మొత్తం నమ్మించి మోసం చేసి పక్కదారికి తీసుకుపోయి ఒక తోటలోకి తీసుకుపోయి చెంపల మీద కొట్టి కుతిక విసికి మొత్తం తీవ్రంగా కొట్టి అత్యాచారం చేసిండు ఆ దుండగుడు. మళ్ళీ తిరిగి ఎవరికైనా చెప్తే నేను చంపేస్తాను అనేసి కూడా బెదిరించిండు. సెల్ ఫోన్ గుంజుకుండు, కవర్ గుంజుకుండు. అక్కడికి రోడ్డు మీదకి వచ్చేసరికి పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ అయిపోయిన తర్వాత ఆశా వర్కరు మొత్తం లొల్లి చేసింది. అక్కడ లొల్లి చేసేసరికి వాడు వెళ్ళిపోయిండు. ఫోన్ చేతికి వచ్చేసరికి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేసింది. కుటుంబ సభ్యులు అందరూ వచ్చిన తర్వాత వెంటనే వాడు వదిలిపెట్టిపోయిన బైకుని ఆ బాధితురాలు, వాళ్ళ కొడుకు, వాళ్ళ ఆడబిడ్డ అందరు కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరి పోలీస్ స్టేషన్ ఏం చేయాలి? ఆమె ఎస్సీ క్యాస్ట్, ఆమెకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయలేదు. రెండోది ఎఫ్ఐఆర్లో అతని పేరు కూడా ఇప్పటి వరకు మెన్షన్ చేయలేదు. ఆమె అప్పటి వరకు గుర్తుపట్టలేదు. మరి బండి ఉంది, బండి నెంబర్ ఉంది, ఎఫ్ఐఆర్లో బండి దొరికిందని లేదు, బండి నెంబర్ లేదు. మరి ఇవన్నీ ఎందుకు దాచిపెడుతుంది పోలీస్ శాఖ అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. అట్లాగే మాది ఎస్సీ అనేసి వాళ్ళ కొడుకు రాసేటప్పుడు బాధితురాలు తెలియజేసిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మరి ఎందుకు నమోదు చేయలేదు అనేసి ఈరోజు మేము పోలీస్ శాఖను అడుగుతున్నాం. అట్లాగే ఆమె చెప్పిన అంశాలన్నీ కూడా అందులో చాలా అంశాలు లేవు. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు చెకప్ కోసం. మరి చెకప్ అయిన హాస్పిటల్ యొక్క రిపోర్ట్ ఏది మరి ఇవ్వాలి కదా మాకు అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం. ఈ వారం రోజుల క్రమంలో సరైన వైద్యం లేదు. ఇప్పులన్నీ దెబ్బ తాకినాయి, ఆమెకి చెంపలన్నీ మొత్తం వాచిపోయినాయి అనేసి ఆ రోజు రెండు మూడు రోజులు ఆ విధంగానే ఉందనేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈరోజు మేము ఉదయం అక్కడ వాళ్ళను పరామర్శించి వచ్చాం. అందుకని ఈరోజు మొత్తం కూడా పోలీస్ శాఖ కానీ, ప్రభుత్వం కానీ, ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ కానీ, కలెక్టర్ గారు కానీ అత్యంత నిర్లక్ష్యంగా ఈ కేసు పట్ల ఉన్నారు. వాళ్ళు పేదరికంలో ఉన్నారు, దళితులు వెనుకబడ్డ వాళ్ళు కాబట్టి, హుషారు లేరు కాబట్టి ఏదో ఇతనే అయిపోతుంది అనేసి ఈరోజు కాలయాపన చేసిన పరిస్థితి ఉంది. ఇంకా ఉల్టా మాట్లాడుతున్నారంట. ఉల్టా ఏం మాట్లాడుతున్నారంటే ఆశా వర్కరే సహకరించింది. ఎంత దుర్మార్గం అండి, ఎంత అన్యాయం అండి. ఆమె గొంతు విసికి కొట్టి అత్యాచారం చేసి చీమకుర్తి మండలం బక్కిరెడ్డిపాలెం గ్రామంలో రెడ్డి కులస్తులు తమ దూడను మేపుటకు యానాదులైన కొమరగిరి వెంకటేశ్వరమ్మ, చలంచర్ల దుర్గా, చేవూరి సుబ్బయ్యమ్మ అను యానాది మహిళకు మేపుటకు దూడనిచ్చారు. అయితే ఆ దూడ చూడి కట్టలేదనే నెపంతో గత నెల ఫిబ్రవరిలో యానాది మహిళపై దాడి చేశారని, ఇందులో భాగంగా పోలీసులు యానాదులపై కూడా అక్రమ కేసు నమోదు చేశారని, అయితే అక్రమ కేసును ఎత్తివేయాలని చీమకుర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట యానాదుల ఐక్య పోరాట సమితి, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ఉద్యమకారులు ధర్నాకు దిగి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ధర్నా చేస్తుండగా వారి వద్దకు వచ్చిన ఎంఆర్ఓ చీమకుర్తి మండలంలో యానాదుల మీద రెడ్డి కులస్తులు దాడి చేయడం చాలా దురదృష్టమైన సంఘటన అని అన్నారు. దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందని, పోలీస్ ఎంక్వైరీ జరుగుతుందని, త్వరలో దీంట్లో ఎవరైతే దోషులుగా ఉన్నారో వారిని అరెస్టు చేసి చట్టం ముందు నిలబెడతామని చీమకుర్తి ఎంఆర్ఓ బ్రహ్మయ్య బాధితులకు హామీ ఇచ్చారు. గత
20 రోజుల క్రితం చేమకుర్తి మండలం బక్కిరెడ్డిపాలెం యానాదులపై జరిగినటువంటి దాడిని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దాడి జరగటానికి కారణం చిన్న కారణం. ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళ దగ్గర ఒక దూడ మేపుతామని చెప్పని తీసుకున్న దూడని వాళ్ళ ఓపిక నశించేంత వరకు మేపినా అది కట్టలేదనే బాధతోటి తీసుకెళ్లి మేము మేపలేమమ్మా, మాకు ఇబ్బందిగా ఉంది, మీరు మేపిన డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదని చెప్పని అడిగినందుకు అకారణంగా నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకుని అది కట్టేంత వరకు మేపాలని చెప్పని వాళ్ళని బూతులు తిట్టి వాళ్ళ అమ్మని తిట్టి పంపినందుకు ఆమె ఏడ్చుకుంటూ వెళ్ళి బిడ్డలకు చెప్తే బిడ్డలు వచ్చి అడిగినందుకు కూడా బిడ్డల్ని యానాదలం జిల్లారా మా ఇంటి మీదకి వచ్చి అడిగేంత దమ్ముందని చెప్పని వాళ్ళు చెప్తూ కొట్టడం జరిగింది. ఇది సమాజం చిగ్గుపడేలా చర్య అని చెప్పని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జరిగిన కార్యక్రమాన్ని తెలిసిన వెంటనే మేము బాధితులను పరామర్శించి హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించడం జరిగింది. మరి బాధితులకు అండగా అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు అండగా అన్ని కూడా బాధితులకు అండగా నిలబడటం జరిగింది. మరి డిఎస్పీ గారు విచారణ చేశారు. ఇంతవరకు ముద్దాయిలను అయితే అరెస్ట్ చేయటం జరగట్లేదు. తీసుకెళ్లి కూర్చోబెట్టామని చెప్తా ఉన్నారు. విచారణ చేసిన తర్వాత దాని మీద కూర్చోబెట్టాల్సిన అవసరం ఏమైనా ఉందా అని అడుగుతున్నాం మేము పోలీస్ డిపార్ట్మెంట్ ని. ఎందుకంటే ఎంఆర్ఓ గారు వెళ్ళారు, విచారించారు, డిఎస్పీ గారు వెళ్ళారు, విచారించారు. ఎవరైతే కొట్టించుకున్న వాళ్ళ మీద కేసు పెట్టి దాన్ని తీసేయమని అడుగుతుంటే సిఐ గారు కూడా చూద్దాం, విచారిస్తాం అని చెప్పని నీరు గారుస్తా ఉన్నారు. మేము సిఐకి, పోలీస్ డిపార్ట్మెంట్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ జరిగింది ఎస్టీలపై దాడి, ఎస్టీలపై దాడి కాబట్టి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కేసు పరిధిలో వెంటనే ముద్దాయిలను అరెస్ట్ చేయాలని చెప్పని, ఇది ఉధృతం కాకముందే, జిల్లాకి స్టేట్ వైడ్ గా ఉధృతం కాకముందే ముద్దాయిలను అరెస్ట్ చేసి వాళ్ళకి రక్షణగా పోలీసు యంత్రాంగం నిలబడాలని చెప్పని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. చూసాం. అదే విధంగా ఈ బక్కిరెడ్డిపాలెంలో మరి చేమకుర్తి మండలటువంటి నిరుపేదలు, యానాదులు, ప్రపంచంలో ఎవరై అంటే అమాయకులు యానాదులు అని చెప్పి మరి మనందరం కూడా చెప్పుకుంటాం. కానీ ఈ రోజున ఎంత దుర్మార్గం అండి. వాళ్ళ బర్రె కట్టకపోతే మేము బాధ్యులమా? ఆ బర్రెని ఆ రెడ్లు చేత కట్టించుకోవచ్చు కదా. ఆ అగ్గరకున్నటువంటి రెడ్లు మా యొక్క వెంకటేశ్వరమ్మని, దుర్గమ్మని మరి వీళ్ళ దాడి చేసినట్టు వెళ్ళి వాళ్ళ మొగుల చేత కట్టించుకోవచ్చు కదా. ఎంత దుర్మార్గం అండి. వీళ్ళు రెక్కడితే డొక్కనటువంటి యానాదుల్ని మరి వాళ్ళు పడ్డదోడని మేపితే అది కట్టకపోతే దీన్ని మేపడం మా వల్ల కాదు, మా బిడ్డల్ని మేము సాక్కోవడం అంతంత మాత్రం చెప్పి ఆ రెడ్లకి ఆ దూడనిస్తే, వచ్చే యానాది లంజా మా దూడను మాకు ఇస్తావా, మాకు చెప్పేంత దానివే అని చెప్పి మరి వారిని చాలా మానసికంగా కొట్టడం జరిగింది. చెప్పు తీసుకొని కొట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా మగవాళ్ళు ఆడవాళ్ళని బండ్ల మీద ఎక్కించుకొని వచ్చి కళ్ళల్లో కారం కొట్టి వీళ్ళు తలకాయలు పగల కొట్టారు. ఏ ప్రభుత్వం ఉన్నదా లేదా? మన భారత రాజ్యాంగం ఉన్నావా లేవా? అంటే ఈ ప్రభుత్వ అధికారులంతా కమ్మారెడ్డి కాపులకి కాపలా కానీ ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ జిల్లా, ఈ మండలం యానాదులకి మరి మీరు రక్షణ కల్పించరా అని అడుగుతా ఉన్నా. ఈ రోజున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నీరు గారుస్తా ఉన్నారు. ఆనాడు వైసీపీ పార్టీ దుర్మార్గ పనులు చేసింది. మరి దాన్ని మేము ఎదుర్కొంటున్నామని చెప్పి ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టి ప్రజల మాయమాటలు చెప్పి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ట్రాన్స్కో ఏడీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఫ్రీ ఎనర్జీ సోలార్ ఏజెన్సీ సంస్థ కాంట్రాక్టర్ నుండి చౌటుప్పల్ ట్రాన్స్కో ఏడీ శ్యామ్ ప్రసాద్ 70,000 రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హైదరాబాద్ సరూర్ నగర్ లో ఉన్న ఏడీ ఇంటిలో కూడా సోదాలు నిర్వహించారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని ఓ పరిశ్రమకు సోలార్ సిస్టమ్ను అమర్చారు. సోలార్ సిస్టమ్ను అమర్చే కాంట్రాక్ట్ నిజామాబాద్ కు చెందిన ఫ్రీ ఎనర్జీ సోలార్ ఏజెన్సీకి అప్పగించారు. సోలార్ పవర్ వాడుకోవడానికి విద్యుత్ మీటర్ అవసరం ఉంటుంది. విద్యుత్ మీటర్ కోసం ఏడీ 70,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు బాధితుడు ట్రాన్స్కో కార్యాలయంలో 70,000 రూపాయల లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
గతంలో ప్రతిపక్షాలతో మర్యాదగా మాట్లాడే పరిస్థితులు ఉండేవి. ప్రస్తుతం 5-6 సంవత్సరాల నుంచి పార్టీలకు, రాజకీయాలకు మర్యాదలు కోల్పోయే పరిస్థితి వైసీపీ తెచ్చిందని ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ వడ్రాణం మార్కండేయులు అన్నారు. బాపట్ల జిల్లా వేటపాలెంలో చీరాల నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం భూమి పూజ కార్యక్రమం జరిగింది. వేటపాలెం బైపాస్ జంక్షన్ లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానం వెనుక భవన నిర్మాణానికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆ మంచి స్వాములతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడిన మాట తీరు ఆయన సంస్కార తీరుకు నిదర్శనమని ఆయన అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత ఏ నాయకుడికి లేదని జనసేన రాష్ట్ర కార్యదర్శి ఆ మంచి స్వాములు అన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఆయన సంస్కారానికే వదిలేస్తున్నామన్నారు. ఈ నెల 14వ తారీఖున పిఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ సభకు చీరాల నియోజకవర్గం నుంచి భారీగా పార్టీ శ్రేణులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రోజున పార్టీ కార్యాలయ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి జన సైనికులకు ధన్యవాదాలంటూ చీరాలలో జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, పార్టీ కార్యాలయంలో త్వరగా నిర్మించుకొని పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ వాసంపల్లి ఆనంద్ బాబు నియమితులయ్యారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నియామక పత్రం అందించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని అనుబంధ కమిటీలు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు. విద్యార్థులు, యువకులు, మహిళలు కొత్తగా ఆవిర్భవించిన రాజకీయ పార్టీని ఆదరించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిందన్న ఆయన హామీలు అమలు చేయలేక ప్రజలు మోసం చేసిందని ఆరోపించారు. హామీల అమలు కోసం ప్రజల పక్షాన ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు కనుకుంట్ల రమేష్, యువజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి జిల్లా విద్యార్థి విభాగం ఇన్ఛార్జ్ ఎదురు నర్సింగ్, జిల్లా సహాయ కార్యదర్శి మామిడిపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెద్దపల్లి జిల్లాలో ప్రెస్ మీట్లో మరి ప్రెస్ మిత్రులకు నమస్కారం, ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మిత్రులకు అందరికీ నమస్కారాలు. ఇలా గత 2001లో టీఆర్ఎస్ అని పార్టీ పెట్టి టీఆర్ఎస్ పేరు మీద తెలంగాణలో ఉన్నటువంటి 3.5 కోట్ల ప్రజలను తెలంగాణ రాష్ట్రం కొరకు కొట్లాడి తెలంగాణ ఉద్యమకారులు అందరము కష్టపడి ఇలా టీఆర్ఎస్ పార్టీ మీద మనం తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా ఇలా మనం 10 సంవత్సరాలు కూడా తెలంగాణ పరిపాలన ప్రభుత్వం చేయడం జరిగింది. కాబట్టి మధ్యలో దురదృష్టకరము టీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో తుంగలో తొక్కి బీఆర్ఎస్ పార్టీ అని పెట్టడము తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ అసంతృప్తి అయింది. 3.5 కోట్ల ప్రజలు టీఆర్ఎస్ను కోరుకొని టీఆర్ఎస్ జెండా అంటేనే టీఆర్ఎస్ అంటేనే ఒక గుండెల్లో పెట్టుకున్న పార్టీని తీసి భారత రాష్ట్ర సమితిగా మార్చి ఇలా తెలంగాణ ఉన్నటువంటి ప్రజలందరినీ అసంతృప్తి చేయడం జరిగింది. కాబట్టి అందుకే మా గౌరవనీయులు మరి నరాల సత్యనారాయణ గౌడు తప్పకుండా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ మరి వెనక పడిపోవద్దు, ఈ పార్టీనే మనం ముందుకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కుంటి సాకులు చెప్పి కోర్టు ద్వారా కూడా 16 నెలలు ఈ టీఆర్ఎస్ పార్టీని పరిశాన్ చేసిండ్రు. కాబట్టి ఆ భగవంతుడు 3.5 కోట్ల దేవత ప్రజలకు అండగా ఉండి ఇలా టీఆర్ఎస్ పార్టీ గెలిచి ఇలా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రక్షణ సమితిగా ఏర్పాడైంది. కాబట్టి ఇలా 3.5 కోట్ల ప్రజల ఆకాంక్షల మేరకు మా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సమితి వల్ల ప్రజల పక్షాన కొట్లాడి ఇలా మేము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరి మీ అందరము అన్ని రకాల కమిటీలు వేసి తప్పకుండా మేము టీఆర్ఎస్ పార్టీని తప్పకుండా మేము డెవలప్ చేయడానికి ఈరోజు మేము పెద్దపల్లి జిల్లాలో పెట్టడం జరిగింది. ఇలా మాకు తెలంగాణ రాష్ట్రంలో స్టేట్ జనరల్ సెక్రటరీ చేయడం చాలా సంతోషం.
ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరి రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రకటించడము మా రాష్ట్ర అధ్యక్షులకు నేను రుణపడి ఉంటానని వారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. అట్లాగే ఇలా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మా డాక్టర్ ఆనంద్ బాబు గారిని పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా పెట్టడం జరిగింది. అట్లాగే వారికి అడిషనల్గా మరి ధర్మపురి ఇన్ఛార్జి ఎమ్మెల్యే క్యాండిడేట్గా కూడా ప్రకటించడం జరిగింది. మరి అట్లాగే ఇక్కడ మాకు ఉన్నటువంటి ఎస్సీసీఎల్ అధ్యక్షుడు మరి కనుకుంట రమేష్ను కూడా ప్రకటించడం జరిగింది. మరి స్టేటు జనరల్ సెక్రటరీ జనరల్గా మా యూత్ మరి నరసింహారావును ఈదురుని నరసింహారావును కూడా మా అధ్యక్షుల వారు మరి ప్రకటించడం జరిగింది. మేము ఈరోజు 5 కావచ్చు పెద్దపల్లి జిల్లాలో, కాబట్టి అట్లనే జాయింట్ సెక్రటరీ మరి మన సీనన్నను ప్రకటించడం జరిగింది. కానీ ఈరోజు పెద్దపల్లి జిల్లాలో 5 మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి పెద్దపల్లి జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మీ అందరము 5,000 మంది కార్యకర్తలు తయారు చేసి ఆ రోజుల్లో టీఆర్ఎస్గా ఎట్లయితే పెద్దపల్లి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్టార్ట్ అయిందో మరి ఇక్కడ కూడా అదే పద్ధతిగా పనిచేస్తామనేది మేము అన్ని కమిటీలు వేసి 13 నియోజకవర్గాలలో ఎమ్మెల్యే క్యాండిడేట్లు, 4 జిల్లాలో అధ్యక్షులను, మరి 60 మండలాల్లో అధ్యక్షులను, మరి 16 మున్సిపాలిటీ అధ్యక్షులను, 2 కార్పొరేట్ అధ్యక్షులను పెట్టి మేమందరము పార్టీని మరి కరీంనగర్ జిల్లా నుంచే మేము బలోపేతం చేస్తామనేది ఈ యొక్క సందర్భంగా ప్రజల పక్షాన కొట్లాడతాము. ఏదైనా కానీ ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో మరియు ఏలేశ్వరం మండలంలో వివిధ అభివృద్ది పనులకు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభారాజా శంకుస్థాపన చేశారు. ఏలేశ్వరం నగర పంచాయతీలో 4 కోట్ల రూపాయలతో డిగ్రీ కళాశాలలు చేపట్టిన అదనపు గదుల నిర్మాణంకు శంకుస్థాపన చేశారు. నగర పంచాయతీ పరిధిలో మురుగు కాలువలో పేరుకుపోయిన చెత్తను మురుగును తొలగించే కార్యక్రమం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. నగర పంచాయతీ పరిధిలో సీసీ రోడ్ల నిర్మాణం కోసం మరియు నగర పంచాయతీ ప్రధాన రహదారిలో ఎల్ఈడీ లైట్స్ ఏర్పాటు కోసం శంకుస్థాపన కార్యక్రమంను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మీడియాతో మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ పాలన 5 ఏళ్లుగా నియోజకవర్గం ఎలాంటి అభివృద్దికి నోచుకోక అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక అభివృద్ది పరుగులు పెడుతుందన్నారు. అభివృద్ది, సంక్షేమం సమాంతరంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుందని అన్నారు. నియోజకవర్గంలో సమస్యలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్లి నిధులు తీసుకురావడం, నియోజకవర్గాన్ని అభివృద్ది చేయటమే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆమె అన్నారు. నియోజకవర్గ సమస్యలను ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకువెళ్లినప్పుడు వారు సానుకూలంగా స్పందించి వెంటనే సమస్య పరిష్కారానికి సహకరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం బాధ్యులు వరపుల తమ్మయ్య బాబు మరియు ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తీస్తున్నారా
కౌన్సిలర్స్ ఎవరున్నారండి? కౌన్సిలర్ ఎవరండి బాబు? తీస్తున్నారా? ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీవన్ శటగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి ఆధ్వర్యంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఎగువ అహోబిలంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని వేద పండితులు నిర్వహించారు. వేద మంత్రాల నడమ గరుత్మంతుని చిత్రపటాన్ని ఆలయ ధ్వజస్తంభంపై ఎగరవేశారు. భేరీ పూజతో సమస్త దేవతలకు ఆహ్వానం పలికారు. అహోబిలే గారుడశైల మధ్యే కృపావసాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే. విశేషమైన గరుడాద్రి పర్వతంలో కొలువుండే శ్రీ అహోబిల నృసింహస్వామి వారు జ్వాలా అహోబిల మాలోల క్రోటకారంచ భార్గవాః యోగానందశ్ఛత్రవటః పావనో నవమూర్తయః అని నవనారసింహ క్షేత్రంలో 5 నరసింహస్వామి వారు గరుడాచల పర్వతం మీద, 4 వేదాచలం పర్వతం మీద కొలువుండిన ఈ ప్రత్యేక పొందిన ఈ అహోబిల క్షేత్రంలో నవాన్నిగ వార్షిక క్రోధినామ సంవత్సర నవాన్నిగ వార్షిక బ్రహ్మోత్సవం పాల్గొన శుద్ధ పంచమి నుంచి పౌర్ణమి వరకు 10 రోజుల పాటు ఉభయ క్షేత్రమైన ఎగువ అహోబిల క్షేత్రంలో శ్రీభూమి నీలా చెంచులక్ష్మీ నాయికా సమేత శ్రీ జ్వాలానరసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవం, అదేవిధంగా దిగువ అహోబిల క్షేత్రంలో శ్రీ భూమి నీల అమృతవల్లి గోదాదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవం విశేషంగా ఏ క్షేత్రంలో లేనట్టి ఉభయ క్షేత్రంలో ప్రతి ఒక్క ఉత్సవం ప్రధానంగా ఎగువ అహోబిల క్షేత్రంలో ప్రారంభించి మరుసటి దినం దిగువ అహోబిల క్షేత్రంలో జరిగే ఒక అనవాయికం. అటువంటి నవనారసింహ క్షేత్రంలో ఈరోజు నిన్న సాయంకాలం పంచమి ఔభరణి నక్షత్రము కలిగిన పర్వదినంలో నిన్న సాయంకాలం శ్రీ అహోబిల మఠం పీఠాధిపతి అయిన శ్రీవన్ షడగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికుల వారి యొక్క అధ్యక్షతన విశేషంగా స్వామివారికి వేద విన్నప్పం, యజమాన ఆజ్ఞ, భగవదాజ్ఞ పొంది తదనంతరం స్వామివారు విశ్వక్సేనుడు
విశ్వక్షేణం సకల విబుధం పీదపీదాదిరాజ్యం శుక్నాచక్రే కరసరజై దండదండం దదానం శ్రీవత్సాంగం సకల వపుషం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేత్ విష్ణుం సకల విబుధం సూత్రవత్యాసమేతమని ఆ విష్ణుక్షేణ వారి మృత్సంగ్రహ మంటపంలో వేంచేసి స్వామివారికి మహాసంకల్పం, స్వామివారికి పుణ్యాహవాచనం, విశ్వక్షేణ ఆరాధనం, తదనంతరం మృత్సంగ్రహణంతో యాగశాల ప్రవేశించి స్వామివారికి రాత్రి గరుడ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ పుణ్యాహవాచనం, శుద్ధి పుణ్యాహవాచనం, అగ్ని ప్రతిష్ఠ ఇటువంటి కైంకర్యం నిర్వహించి ఈరోజు ఉదయం 9:15 నుంచి 10:30 లోపల ధ్వజారోహణం జరగడానికి సిద్ధమై ఈ క్షేత్రంలో గరుత్మంతులు తపస్సు చేసి నృసింహస్వామి వారి ప్రత్యక్షం కాగా ఏ వరం కావాలని చెప్పి అడిగినప్పుడు 2 వరం కావాలి, దానికి ఒకటి ఈ పర్వతం నా పేరు మీద పిలవాలి, నేనే నీకు ముఖ్యమైన వాహనంగా ఉంటాను అని 2 వరం కోరిన గరుత్మంతునికి ఈ స్వామివారు అదేవిధంగా అనుగ్రహించి జ్వాలా నృసింహస్వామి వారే ప్రత్యక్షంగా వారికి అనుగ్రహించి దానివలనే ఈరోజు గరుడ ప్రతిష్ఠ జరిగి ధ్వజారోహణంతో చివరి దినమైన పౌర్ణమి రోజు ప్రతి ఒక్క క్షేత్రంలో 3వ రోజులు గరుడోత్సవం ఉంటుంది. ఈ ప్రత్యేకించి అహోబిల క్షేత్రంలో 10వ రోజు రాత్రి 12 గంటల సుమారు 12 గంటలకి గరుడోత్సవంతో భగవంతుడు మాడవీధులు విచ్చేసి ధ్వజస్తంభం ప్రత్యక్షంగా ధ్వజస్తంభం ముందర ఆ ధ్వజ అవరోహణం జరిగి తదనంతరం స్వామివారి గర్భాలయానికి వేంచేసే ఒక అనవాయికం. అటువంటి పర్వదినమైన ఈరోజు స్వామివారికి ధ్వజారోహణంతో ఇంకా కొన్ని క్షణంలో స్వామివారిని నిర్వహిస్తారు కనుక దీన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా భగవంతుని ఎవరెవరు వేడుకుంటారో వారందరికీ సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదద్వంద్వౌ దద్యాత్ అత్యంత వైభవాత్ అని చెప్పినట్టు శ్రీమద్ ఆదివంశ రఘోభ యతీంద్ర మహాదేశికాయ నమః, శ్రీమదే శ్రీ షష్టపరాంగుధ యతీంద్ర మహాదేశికాయ నమః, శ్రీమదే శ్రీవంశ రఘోభ శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికాయ నమః. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బి శివవర్మ, టౌన్ కార్యదర్శి ఎండి సలీం, జిల్లా కమిటీ సభ్యులు ఎం తారాసింగ్లు మాట్లాడుతూ కొల్లాపూర్ పట్టణంలో 7, 8వ వార్డుల పరిధిలో ఉన్న బస్సు డిపో పక్కన ఉన్న ప్రభుత్వ భూమి ఇండ్ల స్థలాల కోసం కొనుగోలు చేసి 1981లో కొనుగోలు చేసి నేటికి అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు పట్టాలిచ్చారు. కానీ ముఖం చూపకుండా కొంతమంది ప్రోద్బలంతో గత ప్రభుత్వం ఇండ్లు కట్టుకున్న పేదల ఇళ్లను కూల్చడం జరిగింది. నేడున్న ప్రభుత్వం వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. కానీ నేటికి హామీగానే మిగిలింది. కానీ అమలు చేయటం లేదన్నారు. కాబట్టి అర్హులైన పేదలకి ఇంటి స్థలాలు పట్టాలిచ్చి మోకా చూపించాలని ప్రభుత్వాన్ని కోరారు. గత కొన్ని సంవత్సరాల నుండి కొంతమంది ఇండ్లు కట్టుకుని అక్కడ నివాసం ఉంటున్నారు. అక్కడ రోడ్లు కానీ తాగునీరు కానీ సౌకర్యంగానే కరెంటు సౌకర్యంగాని లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి స్థానిక మంత్రివర్యులు దీనిపై తక్షణమే చొరవ తీసుకుని అర్హులైనటువంటి పేదలకి ఇండ్ల స్థలాలు పట్టాలిచ్చిన వారికి మోకా చూపించి ప్రజలను ఆదుకోవాలని వారి సందర్భంగా కోరారు. ఇక లేని ఎడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజల్ని సమీకరించి పోరాటాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు, నాగల లక్ష్మయ్య, పిట్టల రాంబాబు, కె రాజు తదితరులు పాల్గొన్నారు. కొన్ని వేల సంవత్సరాల మానవ పరిణామ క్రమాన్ని, ప్రపంచ చరిత్రను పుస్తక రూపంలో తెలుగులో రచించడం అద్భుత ప్రయత్నం. చరిత్రను ప్రతి ఒక్కరూ చదవాలి. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకం రాస్తారని నేను అనుకోలేదు. స్వతహాగా రచయిత కానటువంటి రచయిత దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎవరూ రాయని విధంగా పుస్తకాన్ని రాశారు. ప్రతి ఇల్లు, ప్రతి లైబ్రరీలో ప్రపంచ చరిత్ర పుస్తకం ఉండాలి. సమయం దొరికినప్పుడు నేను కూడా ఈ పుస్తకం పూర్తిగా చదువుతాను. నాటి ఆచారాలు, ఆహారపు అలవాట్లు, వ్యవసాయం వంటి అంశాలను పుస్తకంలో పొందుపరిచారు. లోతుకు వెళ్లి సాధించాలని తపన ఉంటేనే పుస్తకం రాయటం సాధ్యమవుతుంది. యుద్ధాలు, సామ్రాజ్యాల ఆవిర్భావం, మత పెద్దల పెత్తనాలు, ఖండాల విభజన, బానిస వ్యవస్థ, అభివృద్ధి ఇలా ఏ విషయాన్ని వదిలిపెట్టకుండా
తప్పకుండా ఈ పుస్తకంలో వెంకటేశ్వరరావు ప్రస్తావించారు. భాష, కళలు, వాస్తు, శిల్పం, భూ సంస్కరణలు, సామాజిక న్యాయం, భూస్వామ్య వ్యవస్థ, రాజులతో పాటు ఏపీలో ప్రజాపాలన గురించి కూడా వివరించారు. అచ్చు యంత్రం, సాంకేతిక విప్లవం, భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా ముందుగానే ఊహించి తెలిపారు. ఇలాంటి మంచి పుస్తకం రాసిన వెంకటేశ్వరరావును అభినందిస్తున్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆత్మీయ సమ్మేళనంగా ఉంది. మా కుటుంబం నుంచి మంచి రచయిత అధ్యయనం చేసి పుస్తకాన్ని సమాజానికి అందించారు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మాజీ మంత్రి ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం విశాఖపట్నంలోని గీతంస్ యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి గీతం యూనివర్సిటీ చూస్తే మూర్తి గారి రెండో అబ్బాయికి సీట్ ఇవ్వలేదు. ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి సిద్ధార్థ ఇవ్వకపోతే నేను అడిగితే సీట్ ఇవ్వలేదు, నీకంటే పెద్ద ఇన్స్టిట్యూట్ పెడతా, గొప్ప ఇన్స్టిట్యూట్ పెడతా అని గీతం స్టార్ట్ చేసిన వ్యక్తి మూర్తి గారు. ఇది నమ్మడానికి శక్యం కాదు, కానీ ఇది వాస్తవం. ఆయన చెప్పిన మాటలు ఇవి. నాకు అలాంటివి చరిత్రలో చాలా జరిగే పరిస్థితి వస్తుంది. అందుకని భారత్ పైన కూడా చాలా బాధ్యత ఉంది. నాకు ఒక నమ్మకం కూడా ఉంది. మూర్తి గారి స్ఫూర్తి ఉంది. ఈ ఇన్స్టిట్యూట్ని బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. వెంకటేశ్వరరావు గారు ఆయన జీవితమే ఒకసారి కానీ చేసుకుంటే ఆయన చెప్పినట్టు ఆయన ఒక డాక్టర్గా చేసిన తర్వాత ఆయన చేయాల్సింది ప్రాక్టీస్ చేయాల. ప్రాక్టీస్ చేయాల. మంత్రిగా ఉండి డాక్టర్గా ప్రాక్టీస్ చేశాడు, అది వేరే విషయం. ఆయనకు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ ఇస్తే ఈయన ప్రాక్టీస్ చేశాడు. కానీ డాక్టర్గా చదివినప్పుడు చేయలేదు, అది నేను చెప్పేది. కానీ డాక్టర్గా చేసి సినిమాలు తీశాడు. అంటే ఒక జీవితంలో ఏ విధంగా ఉంటాయనేది ఒక ఎగ్జాంపుల్. 5 సార్లు అసెంబ్లీలో మినిస్టర్గా, ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా ఉండి, ఒకసారి లోకసభ, ఒకసారి రాజ్యసభలో మెంబర్గా ఉండి, ఇలాంటి ఆలోచనలు చేసేవాళ్ళం ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు తిరగాలని ఆలోచిస్తాం తప్ప మళ్ళీ పుస్తకాలు చదవాలని ఆలోచించాం. తిరగడానికే సరిపోతుంది. అది ఒక వ్యసనంగా తయారవుతుంది. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఉండలేరు. ఆయన అంటున్నాడు, నేను రిటైర్ అయినాన్ని, కానీ రిటైర్ కాలా. మనిషి రిటైర్ అయ్యాడు, కానీ మైండ్ మాత్రం శాశ్వతంగా రిటైర్ కాదు. ప్రజాహితం కోసం నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది. సమాజం కోసం పనిచేసే పరిస్థితికి వస్తారు. అదే సమయంలో వెంకటేశ్వరరావు గారిని చూసినప్పుడు మనిషి ఇంత మునిపే భరత్ చెప్పాడు. ఒక మాటలో చెప్పాలంటే మా ఫ్యామిలీలో మోస్ట్ రిలాక్స్డ్గా, జోవియల్గా ఉండే వ్యక్తి వెంకటేశ్వరరావు గారు. చాలా ఈజీగా ఎన్ని కష్టాలున్నా ఏమున్నా మనిషి కనపడినప్పుడు హ్యాపీగా ఇది చేసేవారు. ఇటీవల ఒకసారి కలిసినప్పుడు నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి. యాక్టివ్ లైఫ్లో ఉన్నారు, ఆల్ ఆఫ్ ఏ సడన్ రిటైర్డ్ లైఫ్ మారుగా హ్యాపీగా ఉన్నారు. ఎట్లా స్పెండ్ చేస్తున్నారు మీ టైము అని అడిగాను. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా ఆ పరిస్థితి వస్తే ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి కాబట్టి. ఆయన ఒకటే చెప్పాడు, చాలా హ్యాపీగా ఉన్నాం. నిద్రలేస్తే బ్యాడ్మింటన్ ఆడుకుంటాం, వచ్చిన తర్వాత మనవాళ్ళతో ఆడుకుంటా, అక్కడి నుంచి కసపు గాసిప్ ఎవరిన ఫ్రెండ్స్ వస్తే చేసుకుంటూ ఉంటాం. మళ్ళా ప్యాక్ ఆటకు పోతాడు. మధ్యాహ్నం అయితే ప్యాక్ ఆటకు పోతా. ఆడ ఒక 2 గంటలు ఆడితే మైండ్ స్టిమ్యులేట్ అవుతుంది.
హ్యాపీగా వచ్చి నిద్రపోతాను. వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్. పిల్లలకి అది కూడా చెప్పాడు, నేను మర్చిపోయాను. పిల్లలకి రాత్రిలో ఒక స్టోరీ చెప్పి ఏం హ్యాపీగా నిద్రపోతాడు. అదే మరి ఫ్రెండ్స్తో కలిసి విదేశాల్లో తిరగడం ప్రారంభించాడు. పోయినప్పుడు అక్కడ కూడా ఈ అధ్యయనం చేయడం ఇవన్నీ చేశారు. కానీ ఇన్ని పనులుండి ఇప్పటికి మీరు ఒకసారి చూస్తే ఒక 5 పుస్తకాలు రాశాడు ఆయన. ఈ ఎక్స్పీరియన్స్ చూసినప్పుడు ఫస్ట్ది ఒక చరిత్రలో కొన్ని నిజాలు, ఫస్ట్ బుక్ రాశాడు. అక్కడి నుంచి విభజన జరిగిన తర్వాత మేమందరం ఇంక్లూడింగ్ వెంకయ్యనాయుడు గారు విభజనలో బిజీగా ఉన్నాం. వెంకయ్యనాయుడు గారు పార్లమెంట్లో ఫైట్ చేయడం, ఆ సీన్ చూసిన తర్వాత బాధపడడం అవన్నీ జరిగాయి. అయితే వెంకటేశ్వరరావు గారు దాని మీద డెప్త్కి వెళ్ళి తెలుగువారి చరిత్ర వేర్పాటు వాదం ఎందుకు వచ్చిందని పుస్తకం రాసే పరిస్థితికి వచ్చారు. 3వ పుస్తకం అక్కడి నుంచి వదిలిపెట్టలేదు. ప్రపంచతత్వం, నాయకత్వం, దీని మీద అధ్యయనం చేసి ఒక బుక్ ఒకటి రాసే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు 4వది ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రపంచ దేశాలు, పాలనా వ్యవస్థలు అధ్యయనం చేసి దానిపైన ఒక పుస్తకం రాశాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కొల్లాపూర్లో బీసీ కాలనీలో పేదలకు ఇండ్ల స్థలాలకు పట్టాలిచ్చి పంపిణీ చేయాలి. ఏసీబీ వాళ్లకు మరో అవినీతి తిమింగలం. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఆనంద్ బాబు నియామకం. నా తోడల్లుడు వెంకటేశ్వరరావు మా కుటుంబంలో విశిష్టమైన వ్యక్తి. ఎగువ అహోబిలంలో ఘనంగా ధ్వజారోహణం.